మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాల సమయము దేవుని వాక్యం ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించి సజీవ లెక్కను చేరి మరి ఉదయకాల సమయము నీ సభా దినాన్ని నీ సందులో చేరి ప్రార్థిస్తుండగా వాక్యమైన దేవుడే వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల, నేడుదమకు ఏర్పాటు చేయడం వాక్య భాగము త్రిత్వము తరువాతి 8వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 8వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచిండిరి. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన దినాలను గురించి, ఆ దినాలలో ప్రభువును కలవడానికి వచ్చిన ప్రభు యొక్క తల్లి అయిన మరియయు సహోదరులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత్తయి ద్వారా ఇక్కడ తెలియజేసి రాయించిన మాటలు. అవును, ప్రభువుని కలవడము అనగా తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చువారై ఉండాలి. తండ్రి చిత్తానుసారంగా ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఈ లోకములో మానవుల ఎడల తండ్రి యొక్క ప్రేమను గురించి కనబరిచారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కుటుంబము యొక్క ఉద్దేశాన్ని అనగా దేవుని రాజ్యములో మనము సదాకాలము నివసించాలి అనే మాటలను ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అంటే ఇహ సంబంధమైన కుటుంబ వ్యవస్థ ఎలాగ అవసరమైనదో దానికంటే ఉన్నతమైనది పరలోక సంబంధమైన కుటుంబ వ్యవస్థ. పరిశుద్ధ ఆత్మతో, ప్రభుతో, తండ్రితో మనము సదాకాలము అక్కడ నివసించువారమై ఉన్నాము. కాబట్టి తండ్రి చిత్తాన్ని జరిగించిన కుమారుని యొక్క మాటలు యందు మనము జీవించువారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూసినట్లయితే, ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా అన్నాడంటే, ప్రభువు ప్రజలతో, జనాంగముతో మమేకమై తండ్రి ప్రేమను గురించి తెలియజేస్తున్నారు. తండ్రి ఏదైతే ఆయనకి తెలియజేశారో ఆ విశేషమైన సందర్భాన్ని, ఆ మాటలను వారికి ఆయన గుర్తు చేస్తున్న సమయంలో ప్రభు చెంతకు మరి ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి అంటున్నారు. ఈ సందర్భములో ప్రభువు యొక్క తల్లిగారు అంటే మరియను, ఆమె యొక్క సహోదరులను అనగా ప్రభు యొక్క సహోదరులు ప్రభువును కలవడానికి వచ్చారు. ఆ వచ్చిన సందర్భంలో వారు వెలుపట మరి ప్రభు కొరకు కనిపెట్టువారై ఉన్నారు. ఎందుకని? ప్రభువు తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ ఆయన సర్వలోకమునకు, సర్వసృష్టికి సువార్తను అందించవలసిన తండ్రి చిత్తం ఏదైతే ఉన్నదో అందులో భాగంగా ఆయన మరి వచ్చిన జనసమూహముతో మాట్లాడుచు వారిని విశ్వాసములోనికి నడిపిస్తూ తండ్రి ప్రేమను వారికి వెల్లడిపరుస్తున్న సందర్భము. ఆ సమయంలో మరి తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు అక్కడ వారు కనిపెట్టే పరిస్థితి కలిగి ఉన్నారు. అంటే ఇహమందు మనము ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనము వ్యక్తిగతముగా, కుటుంబాలుగా, సంఘాలుగా, సమాజముగా కూడి ప్రభు కొరకు కనిపెట్టేవారై ఉండాలి. ఆ విధమైన కుటుంబ వ్యవస్థను గురించిన మాటలను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా గుర్తు చేస్తూ అంటున్నాడు, అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. ఇప్పుడు ప్రభు కొరకు వచ్చిన మరి తల్లి మరియయు మరి ప్రభు యొక్క సహోదరులు ఎవరైతే ఉన్నో వారు కూడా ప్రభువు కలవడానికి వచ్చారు. కాబట్టి వారు మరి బయట ప్రభు కొరకు కనిపెడుతున్నట్టుగా ఆ విషయాన్ని, ఆ సమాచారాన్ని ప్రభువుకి మరి శిష్యుడు తెలియచేయడం జరిగింది. అంటే దేవుని యొక్క చిత్తానికి
మానవుని యొక్క చిత్తానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం ఇక్కడ చూడగలం. అంటే ఈ లోకములో మనము ఎవరినైనా కలవాలంటే మనము వారి యొక్క మాటలకు, అంటే వారి యొక్క దగ్గరికి వెళ్ళడానికి మనకి ఒక అవకాశాన్ని మనం కలిగిన వారమై, కనిపెట్టువారమై ఉండాలి. ఇక్కడ ప్రభువు కూడా తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ప్రభువును కలవడానికి వచ్చిన మళ్ళీ తల్లి అయినను మరి ప్రభు యొక్క సహోదరులను ఆ విధంగానే ప్రభు దగ్గర కనిపెట్టువారై ఉన్నారు. అనగా నిరీక్షించాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడిపోక నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి అని ఇక్కడ కుటుంబ వ్యవస్థను గూర్చి, సొంత తల్లిని గూర్చి కూర్చిన మాటలు అక్కడ భక్తుడు మత్తయి ద్వారా రాయబడుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. ప్రభువుతో మాట్లాడడానికి వచ్చిన ఆ తల్లిగారిని బట్టి, సహోదరులను బట్టి ఆ విషయాన్ని అక్కడ చెప్పినప్పుడు అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, ఎవరైతే ఈ విషయాన్ని ప్రభువుకు చెప్పారో ఆ చెప్పిన వ్యక్తితో ప్రభు అంటున్న మాట ఏంటి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నేను. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువు ఏదైతే తండ్రి చిత్తాన్ని, పరలోక సంబంధమైన విషయాలను ప్రజలకు జనాంగానికి, శిష్యులకు ఆయన చెప్తున్నారో అదే రీతిగా ఇప్పుడు ప్రభువును కలవడానికి వచ్చేవారు కూడా పరలోక సంబంధమైన తండ్రి చిత్తానుసారంగా నడిచేవారును, జీవించేవారును, ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో ఏకత్వం గలవారునై ఉండాలి. అంటే ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక పరలోక సంబంధమైన దేవుని చిత్తాన్ని మనము కలిగి ఉండాలి. ఈ కుటుంబ వ్యవస్థ అనేది పరిశుద్ధాత్మతో నింపబడుతూ, ఆదరింపబడుతూ, తండ్రి యొక్క చిత్తం కొరకు కనిపెడుతూ, ఏదైతే ఆయనతో మనము సదాకాలము ఆ యొక్క పరలోకమందు నివసించవలసి ఉన్నదో ఆ నివాస యోగ్యం కొరకు ఇహమందున్న నివాసములలో మనము కనిపెట్టువారై ఉండాలి. అంటే మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి, కుటుంబాలుగా ప్రార్థించేవారుగా ఉండాలి, సంఘముగా ప్రార్థించేవారుగా ఉండాలి, సమాజముగా ప్రార్థించేవారుగా ఉండాలి. మనమందరమును సార్వత్రిక సంఘముగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారమై ఆయన యందు సదాకాలము నిలిచేవారై ఉండాలనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తారు. అంటే ఇక్కడ భూసంబంధమైన కుటుంబ వ్యవస్థతో పాటు పరసంబంధమైన, పరలోక సంబంధమైన తండ్రి చిత్తాన్ని జరిగించే కుటుంబ వ్యవస్థ చాలా ఉన్నతమైనదనే విషయాన్ని ప్రభు గుర్తు చేసి, అందుకనే ఎవరైతే ప్రభువుతో నీ తల్లియు నీ సహోదరు వచ్చి నీ కొరకు కనిపెడుతున్నారని చెప్పారో ఆ విషయంలో ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, అందుకు ఆయన తనతో ఈ సంగతులు చెప్పి వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పాను. అంటే ప్రభు చిత్తాన్ని జరిగించువారే తన తల్లియు సహోదరులు, సహోదరి అనే మాట చెప్పారు. అంటే మనము ఇహమందు ప్రభు చిత్తాన్ని జరిగిస్తే, తండ్రి చిత్తాన్ని జరిగిస్తే, పరిశుద్ధాత్మ సహాయం చేత మనము కొనసాగింపబడితే మన యందు ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడతవి. ఆ విధంగా మనము సిద్ధపడి ఉండాలి. ఆ విధంగా ప్రభువులో కొనసాగాలనే మాటను అక్కడ గుర్తు చేసి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అంటున్నారు. అంటే శిష్యుల వైపు అంటే తనతో పాటు ఆ తరువాత పరిచర్య చేయవలసిన బాధ్యత కలిగిన వారై ఉన్నారు. ఎవరైతే ప్రభువుతో పాటు ఆ పరిచర్యలో పాలుభాగస్తులవుతారో, ఎవరైతే ప్రభువును బట్టి పరిచర్యలో ముందు కొనసాగుతారో, ఎవరైతే ప్రభువు యొక్క చిత్తాన్ని అనుసరించి తండ్రి చిత్తాన్ని జరిగించేవారై ఉంటారో వారే ఆ కుటుంబము అనే విషయాన్ని ప్రభు గుర్తు చేశానంటున్నారు. ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అంటున్నాడు. అంటే నీవు ఇహమందున్న నీవు పరమందున్న దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు నీవు ఆయనతో సదాకాలము జీవించబడబై ఉంటావు. మనము ఆయనతో సదాకాలము జీవించాలంటే పరమందున్న తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క మాటల చేత విశ్వాసములో కట్టబడుతూ ప్రేమ యందు నిలిచిన వారమై, ఆ ప్రేమ యందు ప్రత్యక్షత కలిగిన వారమై,
ప్రభువుతో పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన మత్తయి ద్వారా ప్రభు తెలియజేస్తున్న మాటలు. కాబట్టి ప్రభు త్వరలో రానయ్యున్నారు. ఆయన రాకడకు సిద్ధపాటుగా మనము ఇహమందు ప్రభు కొరకు సిద్ధపడిన కుటుంబాలుగా, సంఘాలుగా, విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా మనమందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, మమ్మలను మీరు ప్రేమించి ఆదరించి కృప చూపించి మీ ప్రేమ నీ కనికర కృపల చేత మాకు మీరు అనుగ్రహింపజేసిన ఈ గొప్ప రక్షణను బట్టి వందనాలు. మరణములో నుండి జీవములోనికి మమ్మల్ని నడిపించి మా నిమిత్తము శ్రమానుభవం పొంది, మా నిమిత్తము గాయపరచబడి, మా నిమిత్తము అయా కొరడాలతో కొట్టబడి, ముండ్ల కిరీటం పెట్టబడి, అయా శిలువ మరణం పొంది నాయన నీవు మా కొరకు చెందించిన నీ ప్రశస్తమైన రక్తము చేత మేమందరము కడుగబడి పరిశుద్ధపరచబడి నీలో నివసించుటకు మీ సహాయం మాకు దయచేయండి. అయా పరమందున నీ చిత్తాన్ని ఎరిగిన వారమై, తండ్రి యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై, ఆత్మ సంబంధమైన విషయాల చేత ఒకరినొకరు ఆదరించుకుంటూ ధైర్యపరుచుకుంటూ నీ కృప కొరకు కనిపెట్టి వారమే ఉండుటకు మాకు నీ సహాయము దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయండి. దిన పరిచర్యలో సేవలో మీ సన్నిధి మా పెనుంచండి. నేడు సభాతి దీవెనలో ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. అయ్యా మా కొరకు మీరు ఏదైతే సిద్ధపరిచి ఉంచారో ఆ సిద్ధపరచబడిన దాని కొరకు మేము కనిపెట్టి నీ యందు జీవిస్తూ అనేకులను నీ కొరకు సిద్ధపరచుటకు నీ సహాయము దయచేయమని, నీ రాకడకై మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని, ఏ ఒక్కరము నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ మహిమలో నీతో యుగయుగాలు జీవించగలందులో కట్టి కృప దయచేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదిన నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఎన్నవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.